కొన్ని గ్రీటింగ్స్ నేను తెలియజేస్తాను, అందరూ శ్రద్ధ కలిగి వినండి. ఆ గ్రీటింగ్స్ లోనే దేవుడి యొక్క మెసేజ్ మాట కూడా ఉంటది, శ్రద్ధ కలిగి విందాం. బైబిల్ గ్రంథం నుంచి విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ మాట, 23వ మాట చూద్దాం, 22వ మాట చూద్దాం. పేజీ నంబర్ 683. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ మాట. యెహోవా ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారు. సరిపోతుంది, శ్రద్ధ కలిగి ఉందాము. ఒకే ఒక మాట, ఎక్కువ సమయం ఏం తీసుకునే ఉద్దేశం ఏం లేదు. మనం ఇంకా సజీవంగా ఉన్నాము అంటే, ఇంకా నిర్మూలము కాకున్నాము అంటే, ఇంకా ఎటువంటి కరోనా కూడా మనకి ఎటువంటి ఎఫెక్ట్ చేయకుండా మనల్ని ఏమీ చేయలేకపోయింది అంటే, దానికి కారణం ఏంటంటే యెహోవా వాత్సల్యత మన మీద ఉన్నది. యెహోవా చల్లని ప్రేమ కనుదృష్టి మన మీద ఉన్నది కనుకనే మనం ఇంకా నిర్మూలము కాకున్నాము. ఎంత మంచి వాగ్దానం దేవుడు మనకు చేసాడో తెలుసా? ఈ సంవత్సరం మనందరం కూడా వాగ్దానాలు తీసుకోబోతున్నాము. అది మన జీవితంలో ఈ సంవత్సరం నెరవేరబోతుంది. ఎంతో మంది పిల్లలు లేకుండా ఉన్నవారు ఒక సంవత్సరంలో వాగ్దానం తీసుకుని దాని మీద ఆశ పెట్టుకున్నారు. ఆ యొక్క కార్డులో ఏమీ లేదు, కానీ ఇక్కడ మీకు చూపిస్తున్న కార్డులో ఏముండదు. నీకు ఇచ్చిబడిన వాగ్దానంలోని ఆ యొక్క పేపర్లో ఏముండదు, కానీ అందులో రాయబడిన మాటలోని దేవుని యొక్క శక్తి ఉంటుంది. తెలుసండి, అందులో మీరు చదివిన వాగ్దానంలోని మీరు ఎంత విశ్వాసిస్తున్నారన్నది మీ విశ్వాసానికి పరీక్ష దేవుడు అక్కడ పెడతాడు. ఆ పరీక్ష అక్కడ పెట్టి మీరు విశ్వాసించిన కొలదిగా మీకు ఆయన బహుమానము వాగ్దానం నెరవేర్పు మీ జీవితంలో జరగబోతుంది. గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. ఎంత మంచి దేవుడు మన జీవితంలోనే అనేకమైన మేలులు చేస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. ఆయన వాత్సల్యత ద్వారా మనం ఇంకా కూడా నిర్మూలము కాకుండా ఉన్నామని చెప్పి దేవుడు మనకి సెలవిస్తున్నాడు. మరొక మాట చదువుకొని మనం ముగింపులోకి తీసుకెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ మాట చదువుదాం. 2 నిమిషాలు మౌనంగా ఉంటే సరిపోతుంది. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. సరిపోతుంది. వెనుక ఉన్నవి మరచి ముందు ఉన్న వాటి కోసమే మీరు వేగిరపడమని ఈ రోజు మీ అందరికి దేవుడు అందరికి కలిపి వాగ్దానం చేస్తున్నాడు. వెనకాల ఉన్నాయి అంటే ఏం చేయాలన్నాడు? మరచి. మనం 2023 ఏం చేస్తామంటే కొన్ని నిమిషాల్లో, ఆల్మోస్ట్ 1 hour ఏం చేస్తాం? అది ఎదుర్కొంటాం. అది గడిచిపోయిన కాలం అంతా ముగిసిపోయిన తర్వాత 2024లోకి మనం అడిగెడతాం. మనకి అప్పుడు 2023 మనకి వెనుక సంవత్సరం అయిపోద్ది, మన పాత సంవత్సరం అయిపోద్ది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పాత సంవత్సరాన్ని మీరు ఇంకా మర్చిపోండి, ముందున్న నూతనమైన సంవత్సరం కోసం మీరు పరుగు పెట్టండి, ముందుకు సాగండి. ఏం మర్చిపోమంటున్నాడు పాత సంవత్సరం నుంచి అంటే, పాత సంవత్సరంలో మన జీవితంలో ఎదురైన ఎన్నో చేదు అనుభవాలు ఉంటాయి మనకి. అవునంటారు కాదంటారు? ఎన్నో చేదు అనుభవాలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, ఎంతో ఆ హృదయంలోని వేదన మనము గడిచిన సంవత్సరంలోని ఒకవేళ అనుభవించుకుంటే దేవుడు ఏమంటాడు తెలుసా? అవన్నీ కూడా మర్చిపోండి అంటాడు. ఈరోజు మనం అలవాటు చేసుకోవాలి, గడిచిపోయిన గతంలో జరిగిన ప్రతి సంఘటన కూడా ఏం చేయాలి? మరచిపోయి ముందున్న వాటి కోసం మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎందుకు ఆది మర్చిపోవాలంటే, మీరు ఎవరైనా సరే 2023 దాటిపోయిన తర్వాత మీరు ఎవరైనా మళ్ళీ గడిచిన సంవత్సరంలోకి వెళ్ళగలుగుతారా? పాత సంవత్సరంలోకి వెళ్ళగలుగుతారా? టైం ట్రావెల్ అంటారు, బ్యాక్. ఒక మిస్టేక్ జరిగితే గడిచిన కాలంలోకి, గడిచిన రోజులోకి వెళ్ళి మీరు సరి చేసుకునే ఆప్షన్ మనకి లేదు. కానీ దేవుడు మనకి ఒక హృదయాన్ని ఇచ్చాడు. అదేంటో తెలుసా? అదేం చేస్తుందో తెలుసా? గడిచిన కాలంలోకి టైం ట్రావెల్ చేయగలుగుతుంది. గడిచిన పాత బాధ 2 సంవత్సరాల ముందునైనా సరే
అక్కడికి వెళ్తుంది. వెళ్తుందా లేదా? ట్రావెల్ చేస్తుంది. మన హృదయము, మన ఆలోచన, మన మైండ్ గడిచిన వాటి మీదకి వెళ్ళి అక్కడ జరిగిన బాధను తలంచుకొని ప్రజెంట్ లో మనం సుఖంగా లేకుండా చేయగలిగిన శక్తి మన హృదయానికి ఉంది. దేవుడు ఏమంటాడు తెలుసా? గడిచిన కాలాన్ని మీరు ఇంకా మరచిపోండి, ముందున్న వాటి కోసం మీరు భవిష్యత్తు కోసము ఆనందంగా ఎదురు చూడండి. గడిచిన బాధలోనికి మీరు ఇంక వెళ్ళొద్దు అంటుంది ఈరోజు బైబిల్. ఇంకెవ్వరూ కూడా గడిచిపోయిన మిస్టేక్స్, గడిచిపోయిన తప్పుల్లోని ఆ వేదన, బాధలోకి ఎవ్వరు కూడా మరి ఇంకా నూతన సంవత్సరంలోని ఆలోచన చేయకూడదు. గడిచిపోయింది గడిచిపోయింది, అయిపోయింది అయిపోయింది. అక్కడ మనం ప్రజెంట్ నివసించట్లేదు. మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? మనం గడిచిపోయిన కాలంలో ప్రజెంట్ లేము. అక్కడి నుంచి మనం మూవ్ అయిపోయాం. అక్కడి నుంచి ఈ రోజు ప్రజెంట్కి వచ్చేసాం. కానీ మన మనసు ఇంకా అక్కడికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? ఆ గడిచిపోయిన బాధాకరమైన విషయాల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆయింట్మెంట్ రాసుకుంటూ ఉంటారు. లాస్ట్ ఇయర్ కాలుకి దెబ్బ తగిలితే ఏం చేస్తాం మనం? కొంచెం ఆయింట్మెంట్ రాస్తాం. అది ఒక 1 week లో తగ్గిపోద్ది కదండి. క్రమేపీ ఆ గాయం మారిపోద్ది. కానీ మనం మళ్ళీ పాత గాయానికి వెళ్ళి ప్రజెంట్ లాస్ట్ ఇయర్ నాకు ఇలా జరిగింది, కాలు కట్ అయ్యింది, నేను ఆయింట్మెంట్ రాసుకున్నాను చెప్పి ప్రజెంట్ కూడా కాలు దగ్గర ఆయింట్మెంట్ రాసుకుంటే దాన్ని ఏమంటారు? అది ఒక రకమైన పిచ్చితనం అంటారు. అందుకని ఈ రోజు దేవుడు మనందరికీ మంచి మాట చెప్తున్నాడు. గడిచిపోయిన కాలంలో జరిగిన ఏ ఒక్క తప్పుని మీరు ఇక గుర్తు చేసుకోవడానికి వీల్లేదు. గతాన్ని విడిచిపెట్టండి, గతాన్ని మరిచిపోండి. గతం మర్చిపోయింది, గతము గతించిపోయింది. అది అందులో మీరు ఇంకా జీవించట్లేదు, మీరు ప్రజెంట్ జీవిస్తున్నారు. ఇప్పుడు దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు, మీకు భవిష్యత్తు ఉంది, మీకు కొత్త రోజులు ఉన్నాయి, కొత్త సంవత్సరం ఉంది, నూతనమైన ఆశీర్వాదాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. మీరు గతంలో లేరు. గతంలో మీరు ఇంకా జీవనం సాగించట్లేదు. మీరు గతంలో లేరు కనుక గతించిపోయిన ఏ విషయాన్ని కూడా భవిష్యత్తులో పాడు చేసే దానికి మీరు ఎప్పుడు కూడా మనసుకి తెచ్చుకోకూడదు. అందమైన జీవితం మీకు ఉంటది. ఆ జీవితాన్ని ఏం చేస్తామంటే గడిచిపోయిన కాలంలో జరిగింది ఏదో తెచ్చుకుని ఈ మంచి అందమైన ఒక మంచి పువ్వు లాంటి జీవితాన్ని ఏం చేసుకుంటాము? స్పాయిల్ చేసుకుంటూ ఉంటాం. ఆనందించలేకపోతూ ఉంటాం, సంతోషించలేకపోతూ ఉంటాం. అప్పుడు దేవుడు మనకి ఎంత ఆశీర్వదించినా మన మైండ్ అంతా కూడా ఎక్కడ ఉంది? గతకాలంలో ఎందుకు నివసిస్తున్నారు మీరు? అక్కడికి ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు? దేవుడు మనకి ఈరోజు మంచి మాట చెప్తున్నాడు. గతము గతించిపోయింది, అక్కడి నుంచి మీరు ప్రజెంట్కి వచ్చేసారు. కాలంతో పాటు మీరు ముందుకు వచ్చేసారు. మరి ఎప్పుడు కూడా పాత హృదయ వేదనకరమైన సిచ్యువేషన్ కి మీరు ఎప్పుడు కూడా మళ్ళీ కొత్త సంవత్సరంలోని గుర్తు చేసుకోకూడదు. అయిపోయింది, ఏదో అయిపోయింది, పరిగెట్టాలి, ముందుకు పరిగెట్టాలి. ఏమంటాడు? మళ్ళీ చదువుది. వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడండి. దేవుడు మనకి మంచి వాగ్దానం చేస్తాడు. వెనుకున్న వాటిని అన్ని మర్చిపోండి. 2023 వరకు అన్ని గతించిపోయినాయి. అవేవి కూడా మీ జీవితాన్ని మళ్ళీ ఏమీ ప్రభావితం చేయదు. ఉన్న సిచ్యువేషన్ లో, ఉన్న ప్రజెంట్ లో మీ మనశ్శాంతిని పాడు చేసుకునే ప్రయత్నము ఎట్టి విధంగా 2024 లో చేయడానికి వీల్లేదని దేవుడు మీకు ప్రేమతో మనం చేస్తున్నాడు. గతంలో జరిగిన ఏ బాధాకర విషయాన్ని మరి నూతన సంవత్సరంలోకి మరి లిఫ్ట్ చేయదు. ఆలోచనలో కూడా రానివ్వద్దు. మరి ఎలా జరుగుతుంది? ఆలోచనలు వచ్చేస్తుంటాయి కదా. ఆలోచనలు రాకుండా ఏం చేయగలుగుతామో తెలుసా? మీ అందరికి ఇక్కడ కొన్ని సీక్రెట్లు చెప్పాలనిపిస్తుంది. కొన్ని సీక్రెట్లు చెప్పమంటారా? చెప్పేస్తాను చూడండి. ఒక ఆలోచనలే మన మైండ్ లోంచి పూర్తిగా డిలీట్ చేసే ఆప్షన్ ఒకటి ఉంటుంది తెలుసా? ఆలోచన మరి రమ్మన్న రావదు, అది డిలీట్ అయిపోతుంది. అలాంటి ఒక ఆప్షన్ ఉంటే భలే ఉంటుంది కదా. చాలా ఆలోచన డిలీట్ చేస్తాను. అది ఉంది, ఆప్షన్ ఉంది. మీకు ఈరోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది కొంచెం డీప్గా ఉంటుంది కనుక ఎంతమంది కనెక్ట్ చేసుకుంటారో తెలియదు. మీకు ఏదైతే ఆలోచన వస్తుందో, ఏదైతే చెడ్డ ఆలోచన వచ్చి మీ భవిష్యత్తుని మీరు పాడు చేసే ఆలోచన ఏది ఉంటుందో దాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. చేత్తో ఒక పేపర్ మీద రాసి చేత్తో పట్టుకోండి. కుర్చీ చేసుకుని కూర్చోండి. లైట్లన్నీ కట్టేయండి. కుర్చీ చేసుకుని కూర్చుని ఆ చేతిలో ఉన్న మీ చెడు జ్ఞాపకాన్ని ఏం చేస్తారంటే కళ్ళు మూసుకుని ఎన్ని మొక్కలు చింపగలుగుతారు అన్ని మొక్కలు చింపండి. మీరు కూర్చున్న కుర్చీ వెనక్కి విసిరేసి 5 నిమిషాలు అలా ఉండి లైట్ వేసుకుని వచ్చేయండి. అది ఆటోమేటిక్గా మీ యొక్క హృదయంలోంచి డిలీట్ అయిపోతుంది. నిజం. ఈ ప్రాక్టికల్ గా మీరు చేసి చూడండి.
మీ చేదు అనుభవాలన్నీ కూడా మీ జీవితం నుంచి వెళ్ళిపోతాయి. కొంతమందికి బాస్ అంటే చాలా కోపం ఉంటుంది కదా, టీచర్లు అంటే కొంతమంది కోపం ఉంటుంది, అలాగే జాబ్ చేస్తున్నప్పుడు బాస్ అంటే కోపం ఉంటుంది. ఒక వ్యక్తి ఎక్కువగా ప్రెజర్ పెట్టేసుకున్నాడు, బాస్ని కొట్టాలి తిట్టాలి, ఎందుకంటే ప్రతి దానికి టార్చర్ చేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ సజెషన్ ఇచ్చాడు, ఒక చిన్న బొమ్మ చేసుకుని దానికి బాస్ పేరు పెట్టి మాస్క్ పెట్టి దాన్ని తిట్టి కూడా దీనికి కోపం స్ట్రెస్ అంతా తగ్గిపోద్ది. నిజం, తగ్గిపోద్ది, నిజంగా తగ్గిపోద్ది తెలుసా. ఎదురుకున్న మనిషిని తిట్టగలదు, తిట్టినట్టు ఫీల్ అయిపోతే ఉన్న ఫీలింగ్ అంతా తగ్గిపోద్ది. అలాగే మీరు చేదు అనుభవాలు ఏవి కూడా 2024లోని మరి ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవడానికి వీలు లేదని చెప్పి దేవుడు మనకి మంచి వాగ్దానం చేస్తాడు. ప్రయత్నం చేయండి. గడిచిన కాలంలో ఏది జరిగి ఉండొచ్చు, అది మంచిగా కానీ చెడుగా కానీ, మరి 2024లోని ఎప్పుడు కూడా విషయాలు మీరు మరి ఇంకా పైకి తేవద్దు, ఆలోచనలో మళ్ళీ దాన్ని రేపుకోవద్దు. ఇంకా ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళి మీరు జీవించే ప్రయత్నము చేయొద్దు. చక్కగా 2024 దేవుడు ఇచ్చాడు, మనకి భవిష్యత్తు ఉంది మనకి చెప్పి ముందుకి అడిగెడతాం. మన దేవుడు ఎంత మంచి దేవుడో తెలుసా. మీకు ఒక మంచి మాట చెప్తాను, మీరు ఏది అడిగినా దేవుడు మీకు ఇస్తాడు. ఏంటి గ్యారంటీ అంటే బైబిల్ ఒక మాట చూపించి మీకు నేను దాన్ని ప్రూవ్ చేసే ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళిపోతాం. ఆది కాండంలోని 1వ అధ్యాయంలో చిన్న పిల్లలు కొద్దిసేపు సైలెంట్ గా ఉండండి. 1వ అధ్యాయము 29వ మాట చదువుదాం. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చి ప్రతి చెట్లును వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. సరిపోతుంది. చిన్నపిల్లలు బాగా చూడాలి. చిన్నపిల్లలు మొట్టమొదటి మనుషులకు దేవుడిచ్చిన ఆహారం ఏంటో తెలుసా? చెట్లు. మీకు అర్థమవుతుందా? ఆకుకూరలు, పూర్తిగా వెజిటేబుల్స్ మాత్రమే మొట్టమొదటి మానవుడికి దేవుడు ఇచ్చాడు. చరణ్ ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. మొదటగా పుట్టించిన మనుషులకి దేవుడు ఇచ్చింది ఓన్లీ వెజ్. కింద చూద్దాం, ఆ కింద మాట కూడా చదువుదాం. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, సమస్త జీవులకు పచ్చని చెట్లనయు ఆహారం పలికిను. గమనించండి, మొట్టమొదటిగా దేవుడు మనుషులు చేశాడు, తర్వాత భూమి మీద పాకే అన్ని జంతువులు చేశాడు, ఆకాశ పక్షులు అన్ని చేశాడు. అందరికీ కూడా కేవలము వెజిటేరియన్స్ కింద పెట్టాడు. మీకు తెలుసా? పచ్చని చెట్లు, విత్తనాలు, మొక్కలు, ఆకుకూరలు అంతే. మరి నాన్ వెజ్ ఎలా వచ్చింది? చెప్పండి. రవి చెప్పు, నాన్ వెజ్ ఎలా వచ్చింది? మనకి చికెన్ మటన్ తింటాం కదా, రేపు కూడా తింటాం కదా. నాన్ వెజ్ ఎక్కడి నుంచి వచ్చింది? మనమే తయారు చేసుకున్నాం. దేవుడే సృష్టించాడు. ఆ జంతువులకి కూడా ఆకులేనంట. సింహం ఏం తింది చెప్పండి? స్టార్టింగ్ లో పులి, ఇవన్నీ కూడా ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి మాంసం అయినా మనిషి దగ్గరికి వచ్చిన వాడిని ఏం చేయడానికి అవకాశం లేదు. ఆకు దగ్గరికి వెళ్తే ఆకులు తినేస్తాయి, కానీ మనిషి దగ్గరికి వస్తే ఏం చేస్తాయి? మనిషి దగ్గర ఏమో ఆకులు ఉండవు కాబట్టి అడేమో నాన్ వెజ్, మనుషులేమో నాన్ వెజ్, ఆకులేమో వెజ్. అవి వెళ్ళి ఆకులు తినేసి నాన్ వెజ్ మనిషి దగ్గరికి వచ్చి ఆడుకున్నాయి అంతే. సింహాలు, జంతువులు అన్ని కూడా క్రూర ముఖాలు కూడా ఆడుకున్నాయి. ఎందుకంటే ఇవి నాన్ వెజ్, మనుషులు నాన్ వెజ్. మరి ఫుడ్ ఓన్లీ వెజిటేరియన్ నుంచి నాన్ వెజ్ కి ఎలా వచ్చిందంటే, మనుషులు కోరని కోరికని దేవుడు కోరాడు. ఏంటో తెలుసా? ఆకులు తిని తోటకూర, వంకాయ అవి తిని అలాగే ఒక రకమైన ఫీలింగ్ లోకి వెళ్ళిపోయారు. ఏంటి ఇదేనా ఇది అనేసి వెళ్ళిపోయి పక్కనే తిరుగుతున్న పులిని చూసి, ఆవును చూసి, మేకను చూసి, కోళ్ళను చూసి వీళ్ళు తినొచ్చు కదా అని విపరీత బుద్ధిలోకి మనిషి వెళ్ళాడు. లేకపోతే ఈ రోజుకి కూడా మనతో పాటు పెంపుడు జంతువుల కింద ఆవులు బదులు, పిల్లికి బదులు, కోళ్ళకి బదులు ఏముంటాయి చెప్పండి? సింహాలు, పులులు, ఎలుగుబంట్లు అన్ని ఉంటాయి. మనతో చాలా క్లోజ్ గా ఉంటాయి. ఇప్పటికీ కూడా చాలా క్లోజ్ గా ఉంటాయి. ఎందుకంటే వాటికి కూడా దేవుడు ఓన్లీ వెజిటేరియన్ కింద క్రియేట్ చేశాడు. కానీ మనిషి అడిగాడు, ఆకులు తింటున్నాం కానీ పక్కనే తిరుగుతున్నాం కదా, ఆటలు కూడా తినేద్దాం అంటే
దేవుడు షాక్ అయిపోయాడు. నిజం, దేవుడు షాక్ చేసి విషయాలు చాలా ఉన్నాయి. మనుషులు దేవుడు షాక్ లోకి వెళ్ళిపోయాడు. ఏంటిది, అడగకూడని కోరిక కోరుతున్నారు, కోరకూడని కోరిక తోడుతుందని. అయినా సరే మనకి తదస్థం ఏం చేశాడు, మనుషులకి నాన్ వెజ్ కి అవకాశం ఇచ్చాడు. ఇంక నువ్వు ఊరుకుంటారా? మనుషులు ఏం చేశారు, కోడిని మేకలు తింటున్నారు, టేస్ట్ గా ఉంటుంది. తర్వాత కాల్చుకుని తర్వాత వండుకుని ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుని బిర్యానీ చేసుకుని తినేస్తున్నారు. స్టార్టింగ్ లోని మనుషులు ఇలా తింటున్నప్పుడు ప్యూర్ వెజిటేరియన్ అయిన సింహం చూసింది, ఎలుగుబంటి చూసింది. ఒకసారి దేవుడు ఏమో చూసింది, ఓన్లీ ఈ ఆఫర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ మనుషులకేనా, మాకు లేదా అని చూస్తే మరి కానివ్వండి అన్నాడు. అంతే, ఒకటే మాట, మరి కానివ్వండి అంటే ఒకరి మీద ఒకరు పడి ఎవరికి దొరికిన తినేస్తున్నారు. జంతువుల మీద పడిపోయి తినేస్తున్నాయి, మనుషులు జంతువుల మీద, జంతువులు మనుషుల మీద ఎలా పడిపోతుంటే అప్పుడు అలా డివైడ్ అయిపోయింది. మంచి దేవుడు అన్నిటిని అందరిని ఒకే దగ్గర, జీవులను ఒకే దగ్గర ఉంచి అన్నిటికి చెట్లు తయారు చేసి మొక్కలు తయారు చేస్తే అక్కడికి ఆగలేదు. ఈ రోజు మనం కూడా ఏది కోరినా ఎందుకు ఇస్తాడంటే దేవుడు కానివ్వండి అని ఇచ్చేస్తాడు. అంతే, మీరు కోరిన కోరిక కోరితే అది మీకు ఆపద కాకపోతే మీకు దక్కుతుంది. ఆ కోరిక వల్ల మీకు ప్రమాదం వస్తే పరలోకం మిస్ అయితే ఆ కోరికని దేవుడు తీర్చడు. గుర్తుపెట్టుకోండి, మీకు గొప్ప డబ్బులు కావాలా చూస్తాడు. ఇప్పుడు ₹1,00,00,000 ఇచ్చేసి రేపు పరలోకం మిస్ అవుతుంది అంటే ఈ రోజు నీకు ఇవ్వడు. ఈ ₹1,00,00,000 ఇచ్చినా సరే నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేసుకుని పరలోకం వెళ్ళగలిగితే నీకు డబ్బులు ఇస్తాడు. అర్థమవుతుందండి? దేవుడు చాలా మంచి దేవుడు. మనుషులు అడిగి ఎన్నో చేసుకుంటూ తన ఆలోచన, తన హృదయాన్ని మార్చుకుంటూ ఎన్నో విషయాల్లోనే తన తగ్గి వేదన పడి బాధపడి ఈ రోజుకి ఇలా మనం వచ్చాం. ఈ రోజు మనుషులందరినీ చూస్తే ఎన్నో పాపాలు ఘోరాలు చేస్తారు. అయినా సరే దేవుడు ఎందుకు క్షమిస్తున్నాడు తెలుసా? మారుతారులే, తగ్గుతారులే, ఆగుతారులే అని చెప్పి దేవుడు ఈ రోజుకి కూడా ఎంతగానో ఆప్షన్ ఇస్తూనే ఉన్నాడు. కానీ మనుషులు ఎక్కడ కూడా మారట్లేదు, దేవుడు లేని స్థితికి వెళ్ళిపోయారు. నాన్ వెజ్ కోరుకున్న మనుషులు అదంత నవ్వులాంటిగా దేవుడు ఇచ్చాడు. ఈ రోజు పాపంలో గడుపుతున్న మనుషులు కూడా అది ఒక రకంగా తయారైపోయారు. అది కూడా, ఈ పాపం కూడా ఒక నాన్ వెజ్ లాంటిదే. చెయ్యకూడని తప్పులు, అడగకూడని ఆహారం, అది ఇది ఒకేలాగా ఉంటుంది. జాగ్రత్త పడి మనం ముందుకు వెళ్దాము. తర్వాత దేవుడు మనకు అనుమతి ఇచ్చాడు కాబట్టి చికెన్ మటన్ అన్ని కూడా మనము తినేయచ్చు, పర్వాలేదు. రేపు ఎవరో కూడా ఉపవాసాలు అసలు మనకి చికెన్ ఉంది రేపు, మంచిదండి. ఈ సమయంలోని